అల్లూరు సీతారామరాజు జిల్లాలో మరో విషాదం చోటు చేసుకుంది. రంపచోడవరం మండలం ఐపోలవరం సాయిబాబా గుడి సమీపంలో ప్రమాదం జరిగింది. బైక్ను కారు ఢీకొట్టిన దుర్ఘటనలో ఇద్దరు గ్రామ సచివాలయ ఉద్యోగులు మృతి చెందారు. వీరిని విద్యాసాగర్, సందీప్గా పోలీసులు గుర్తించారు. వీరు చింతూరు మండలం ఏడుగురాలపల్లి సచివాలయంలో పనిచేస్తున్నారు. ప్రమాద స్థలిని స్థానిక ఎస్ఐ వెంకట్రావు పరిశీలించారు. ప్రమాదానికి గురైన వాహనాలను సీజ్ చేశారు. ఏజెన్సీ రహదారుల్లో ప్రయాణించేవారు జాగ్రత్తగా ఉండాలని ఎస్ఐ సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపొద్దు అని రంపచోడవరం డీఎస్పీ సాయి ప్రశాంత్ హెచ్చరించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. మనకి ఈ పండుగ సీజన్ ఏదైతే వచ్చిందో, ఒకటి క్రిస్మస్, తర్వాత న్యూ ఇయర్, ఆ తర్వాత సంక్రాంతి, ఈ 3 పండుగలకు సంబంధించి ముందుగానే అందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ పండుగ సీజన్లో మనం ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్తుంటాం. అండ్ మనం వెళ్ళడంతో పాటు చాలామంది టూరిస్టులు కానీ ఇక్కడికి వస్తూ ఉంటారు. సో మీరందరూ కూడా మొదటగా ట్రాఫిక్ రూల్స్ అన్ని కూడా పాటించాలి. అందరూ హెల్మెట్స్ ధరించండి. ఈ టైంలో యూజువల్లీ మనకి ఎప్పుడైతే ఫెస్టివల్ టైం ఉంటుందో, ఈ ఫెస్టివల్ టైంలో ఈ టైంలో మనకి యాక్సిడెంట్స్ ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం ఫాస్ట్గా డ్రైవ్ చేయడంతో పాటు అయితేనేమి, కొంతమంది మధ్యలో డ్రైవ్ చేస్తున్న వాళ్ళు కూడా ఉంటారు, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్న వాళ్ళు కూడా ఉంటారు. సో ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, మొదటగా మీరు ట్రాఫిక్ నియంత్రణ, స్వీయ నియంత్రణ చేసుకుంటే యాక్సిడెంట్స్ అవి జరగకుండా ఉంటాయి. వీటితో పాటు ఫెస్టివల్ సీజన్లో బాధ్యతాయుతంగా అందరూ ఫెస్టివల్స్ జరుపుకోవాలి, పండుగలు జరుపుకోవాలని కోరుకుంటున్నాం. ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకి పాల్పడకూడదని, మరియు ఎటువంటి నిషేధిత ఆటలు ఏవైతే ఉన్నాయో, కోడి పందాలు కానీ, లేకపోతే పేకాటలు, చిత్తులాటలు, ఇట్లాంటి వాటిల్లో కూడా ప్రజలు ఎవరూ కూడా పాల్పంచుకోకూడదని, పాల్పంచుకొని కేసులు పెట్టేటంత వరకు వెళ్ళకూడదు ఎవరి మీద అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఈ న్యూ ఇయర్కి సంబంధించి ఇక్కడ ఎవరైతే రంపచోడవరంలో ఉన్నటువంటి యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మేము చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, December 31st నైట్ కూడా చాలా బాధ్యతగా జరుపుకోండి. అనవసరమైన గొడవలకు వెళ్ళొద్దు. అండ్ అట్ ది సేమ్ టైం ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయొద్దు. టూరిస్టుల తాకిడి ఎక్కువగా ఉండడం, పండగ అవ్వడం వల్ల మనం ఎంజాయ్ చేయడంలో తప్పులేదు. కానీ ఆ ఎంజాయ్మెంట్ అన్నది విషాదానికి దారి తీయకుండా, మీరందరూ కూడా వాటర్లోకి డీప్గా వెళ్లకుండా ఒడ్డు నుండే వాటర్ బాడీస్ని ఎంజాయ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. పోయిన సంవత్సరం కూడా కొన్ని డ్రౌనింగ్ కేసులు నమోదయ్యాయి మనకి ఇదే టైంలో. సో మనం రంపచోడవరం పోలీస్ వారి తరపు నుంచి ఖచ్చితంగా అక్కడ పోలీస్ బందోబస్తు పెట్టడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా మీరు మీ యొక్క ఓన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీని కూడా ప్రొటెక్షన్ మీరు చూసుకోవాల్సిందిగా అందరికీ. పంచాయతీ కార్యదర్శులు ఇద్దరు యాక్సిడెంట్లు మరణించడం జరిగిందండి. యాక్సిడెంట్ స్పాట్ ఇదేనండి. నిన్న కొంచెం ఓవర్ స్పీడ్లో రావడం వల్ల బండి కంట్రోల్ అవ్వక వస్తున్న కారును గుద్దేశారండి. నేను చెప్పేది ఏంటంటే, మనకి ఏజెన్సీ ఏరియాలో ఈ కోతులు అవి అడ్డంగా వస్తూ ఉంటాయి. మన రోడ్లన్నీ బాగా ఉంటాయి కనుక స్పీడ్ కంట్రోల్గా వస్తే మనం కంట్రోలింగ్ చేయడానికి బాగుంటుంది. నెక్స్ట్ అందరూ కూడా తప్పకుండా హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ లేకుండా చాలా మంది ప్రయాణిస్తున్నారు. దీనివల్ల మనకి ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. అందరూ తప్పకుండా హెల్మెట్ ధరించాలి. స్పీడ్గా రాకుండా, రోడ్లు విశాలంగా ఉన్నాయని చెప్పి బాగా స్పీడ్గా రాకుండా నెమ్మదిగా వస్తే ప్రమాదాలను మనం నివారించవచ్చు. మ్యాక్సిమం మనకు ప్రమాదాలకి ముఖ్య కారణం ఓవర్ స్పీడ్ అండి. ఓవర్ స్పీడ్ కంట్రోల్ చేసుకుంటే మనకు ఆల్మోస్ట్ ప్రమాదాలు జరగకుండా ఉంటాయండి. నెక్స్ట్ మేము టర్నింగ్ల దగ్గర అన్ని దగ్గర కాస్టల్ బోర్డ్స్ పెట్టి డ్రమ్స్ కూడా పెట్టడం జరిగిందండి. అందరూ కూడా అన్నింటినీ గమనించుకొని రావాలని కోరుకుంటున్నాం. నెక్స్ట్ మద్యం తాగి వాహనాలు నడపకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.